ఇప్పుడు దేవతలు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు, ఏం కావాలని అడుగుతాడు. ఏం శుద్ధం తదాస్తు సిద్ధించుగాక. ఇంకా శుభం చాలా గొప్పదాన్ని అది చేయాలి. తల్లిదండ్రులు గౌరవించాలి, తల్లిదండ్రుల పాదపూజ చేయాలి, తల్లిదండ్రులకు ఎదురు చెప్పకూడదు. అది గుర్తుపెట్టుకోండి దయచేసి పిల్లలందరూ కూడా. ఎవరైతే తల్లిదండ్రులు గౌరవిస్తారో, ఎవరైతే తల్లిదండ్రుల పాదాలకు మొక్కి మీ పాఠశాలకు పరిగెడతారో, బయలుదేరుతారో, వారికి సరస్వతి అఖండంగా చేర్చబడుతుంది. అవలీలగా మీరు మీ పాఠశాలలో లెక్కలు, పద్యాలు, పాఠాలు అన్ని అప్పచెప్పగలరు. ఉంటారు ఆటోమేటిక్గా. తల్లిదండ్రుల పాదాలు మొక్కితే అందరు ఫ్రెండ్స్ మీతోటి స్నేహంగా ఉంటారు. మీకు రహస్యం చెప్తారు పిల్లలందరికీ, బాగా గుర్తుపెట్టుకోండి. రేపు ఉదయం లేచి మీరు మీ తల్లిదండ్రుల పాదాలకు మొక్కి నమస్కరించి మీ పాఠశాలకు బయలుదేరండి. మీ పాఠశాలలో ఎవరో ఒకరు మీకు మాట్లాడిన వారు ఉంటారు కదా ఫ్రెండ్స్, రేపు ఖచ్చితంగా మాట్లాడతారు. మీతో చూడండి, అంత గొప్పతనం జరుగుతుంది మీకు. అది చేసి చూడండి, సరేనా? రెండు, ఇప్పుడు దేవత వచ్చారు మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరంటే ప్రాజ్ఞులు, గొప్పవారు, ఎంతో తపశక్తి ఉన్నవారు, ఏమీ కోరుకోరు. కానీ నాకు కోరిక ఉన్నది, మీ అందరి తరఫున నేనే కోరుకుంటున్నాను. దేవత వచ్చి అడిగారు, ఏం కోరిక కావాలా అని అడిగాడు. అడిగితే ఈరోజు ప్రవచనాన్ని ఆపండి, రేపు రోజు చెప్పండి అయ్యా పరమేశ్వర అని చెప్తున్నారు. ఈ రోజుతో ఈ ప్రవచనాన్ని ఆపుతున్నాం. రేపటి రోజున మళ్ళీ 6 గంటలకు ఖచ్చితంగా వచ్చి కూర్చున్న తర్వాత ఈ ఉదంతుడు ప్రయాణించే సమయంలో కొన్ని రహస్యాలు ఉంటాయి. అవి ఏమి రహస్యాలు తెలుసుకుందాం. తర్వాత రక్షకుడు ఏం జరుగుతుంది, ఆ నాగలోకంలో ఏం జరుగుతుంది, అద్భుతమైనటువంటి విషయాలు రేపటి రోజున మనకు గురువు గారు చెప్తారు. దాన్ని విందాం, ఆ పరమేశ్వరుని యొక్క అనుమతి తీసుకుందాం. అప్పటి వరకు ఇంత మహాభారతాన్ని, ఇంత అద్భుతమైనటువంటి మహాభారతాన్ని విన్న తర్వాత ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోతే కృతజ్ఞతహీనమవుతాం కదా. అందుకని కృష్ణుడు ఎలాంటి ఆలోచిస్తాడు, జనమేజయుడు తర్వాత వచ్చేటువంటి వారెవరు, వారు ఏ ధర్మాన్ని తెలియజేస్తారు, ఆ ధర్మం మనకి ఏమైనా ఉపయోగపడుతుందా, మన సమస్యలు ఏమైనా తీరుస్తుందా అనేటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు రేపటి రోజున ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా రేపు 6 గంటలకు కూర్చొని ఈ మహాభారత ప్రవచనాన్ని సవినయంగా మానసిక ప్రశాంతతతో విందాం. తప్పకుండా మీరందరూ చేయవలసింది, మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. తప్పకుండా మీ పిల్లలను ఈ మహాభారత ప్రవచనాన్ని తీసుకురండి, ముందు వరుసలో కూర్చుని పెట్టండి. పిల్లలందరూ బాగా వినండి. మీరందరూ మీ ఫ్రెండ్స్ను తోడ్పరచుకోండి, మీ స్నేహితులను తోడ్పరచుకోండి. మహాభారతం వినండి, మీకు మహాద్భుతమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. మహాసరస్వతి దేవి